హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. అయిపోయినాయా మీ కారాలు మిరియాలు నూరడం అంతా అయిపోయిందా? ఎంతసేపు వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు పక్కలు పోస్ట్ చేయమన్నారు అని పోస్ట్ చేయడం కాకుండా నిన్నటి నుండి ఎంత టార్చర్ చేస్తున్నారయ్యా నిజంగా. ఆడపిల్ల నాకే చికాకు వస్తుంది. నా ప్లేస్లో వేరే అబ్బాయిలు ఎవరైనా ఉంటే వేరేలాగా ఉంటుండే పరిణామం. అసలు అక్కడ ఏం మాట్లాడినా అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏంది నాకు? ఎవరైనా ఒక్కరైనా ఆలోచించిండ్రా? నాకేమొస్తుంది మిమ్మల్ని తిడితే? ప్రజకులను పట్టుకొని మాట అంటే మీ మనోభావాలు దెబ్బతింటే మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకేమన్నా వస్తుందా? ఆలోచించండి ఒకసారి. నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇంత ఆలోచించుడు ఎందుకు? మీకు ఆ వీడియో పంపిన ఎదవని ఆ వీడియో పంపిన తర్వాత దీనికి ముందేముంది, దీని తర్వాత ఏముంది, అసలు నేను ఎందుకు అట్లా మాట్లాడింది అనేసి ముందు వెనక చూడాలి కదా. ఎవరు ఏది పంపి షేర్ చేయమంటే అది షేర్ చేస్తారా? అప్పుడెప్పుడో 8 to 9 months బ్యాక్ పెట్టిన వీడియో అది. ఏది తీన్మార్ మల్లయ్య పటేల్ రెడ్ల మీద విషయం చెప్పిన రోజు వరంగల్ సభలో అడ్డతీయంగా మాట్లాడేయండి కదా. రెడ్ల మీద పోస్తా, రెడ్ల నోట్లో పోస్తా, మేము పోస్తే కొట్టుకుపోతారు అని, రెడ్ల నూరల్లోంచి తరిమి కొడతామని ఆ ప్రగల్భాలు వలికిన రోజు, సభలో మాట్లాడిన రోజు కౌంటర్ వీడియో ఇది. 8 నెలల క్రితం అయిపోయిన వీడియోని పట్టుకొచ్చి ఇప్పుడు ఈ క్లిప్పింగ్ బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చి ఉంటుంది? అది ఎవరు పెట్టుంటారు? నేనంటే గిట్టని వాళ్ళు ఎవరో బయటకు తీసుకొచ్చిండ్రు అంటే నాకంటూ మైనస్ ఎక్కడ లేదు. మీరు భూతద్దం పెట్టి వెతికినా ఇంకేమన్నా పెట్టి జీవితం మొత్తం జల్లెడ పెట్టి తూర్పాల పట్టినా కూడా లతారెడ్డి కంటూ ఎక్కడ మైనస్ వీక్నెస్ లేదు. ఏం చేసినా జెన్యున్గా చేస్తాను, ఓపెన్గా చేస్తాను, పబ్లిక్గా చేస్తాను. ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా ధైర్యంగా ఒప్పుకుంటాను. నాకు ఆ దమ్ము ధైర్యం ఉంది. అట్లా నా సైడ్ నుండి ఎలాంటి మిస్టేక్ దొరకట్లేదు. మొన్న కరీంనగర్లో 2 నాయకుల మధ్య జరిగిన గొడవలో ఒక నాయకుడికి సపోర్ట్గా ఒక వీడియో చేసినాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెంచాగాళ్ళతో ఈ చిన్న క్లిప్పింగ్ రిలీజ్ చేయించు. తెలుసు నాకు అది ఎవరు చెప్పినారు, ఎవరు చెప్తే ఎవరు రిలీజ్ చేసినారు, దాన్ని ఏ గ్రూప్లో పెట్టినారు, ఏ టైంలో పెట్టినారు, ఫస్ట్ వీడియో ఎక్కడి నుండి రిలీజ్ అయ్యింది తెలుసు నాకు. తప్పేముంది దానిలో? నేను ఇప్పుడు అడుగుతున్నాను, తప్పేముంది దానిలో? నేను మాట్లాడిన దానిలో తప్పేముంది? చాకలోడు అన్నాను, ఈ చాకలోడు వాడు అన్న మాట మాత్రం తప్పు. ఒకవేళ అది తప్పైతే దీన్ని ఏమంటారు? మీ సోదరుడే పెట్టాడు కదా ఫేస్బుక్లో. ఇది జస్ట్ చిన్న క్లిప్పింగ్ ఇది. ఇలాగా ఆయన వాళ్ళపైన కొన్ని వందలు ఉన్నాయి. ఆయన వాళ్ళపైన కదా, చాలామంది బీసీల వాళ్ళపైన కొన్ని వందలు ఉన్నాయి, బీసీ తమ్ముళ్ళ వాళ్ళపైన కొన్ని వందలు ఉన్నాయి. వాటిని ఏమంటారు? మీ మల్లయ్య పటేల్ ఎన్నిసార్లు అన్నాడు రెడ్లని వాళ్ళు వీళ్ళు వాడు వీడని? అది కించపరిచినట్టు ఎట్లయితుంది? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. అసలు ఆ వీడియో సారాంశం ఏందో నేను చెప్పాలా? మీరు ఇక్కడ ఫస్ట్ ఈ క్లిప్పింగ్ వినండి, తర్వాత నేను మాట్లాడింది ఏంది, అసలు ముందేముంది వెనుకేముంది నేను చెప్తాను. చాకలైన తీసుకెళ్ళి ఆ సింహాసనం పైన కూర్చోబెట్టి ఈ రోజు వరకైతే నువ్వే రాజువి, నీ కోరిక ఏందో చెప్పు అని చెప్తాడంట. అనగానే ఒక్కసారి ఆయన ఇట్లా చుట్టూ చూసి అబ్బాయి ఎన్ని బట్టలు ఉన్నాయి కదా ఇవన్నీ నేనే పెడతా అంటాడట. దీని బట్టి ఏమర్థమైంది మీకు? వాడి పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పోదు ఎక్కడ. ఎంతసేపు స్వార్థంగా పొద్దున్న సాయంత్రం దాకా వాడి ఆలోచనలు అట్లే ఉంటాయి. వాడిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినప్పటికీ వాడి బుద్ధి అయితే పోలేదు. చూసిందా? ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే. ఇది రీనాట్ నుండి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ చేస్తున్నారు. దీనికి ముందు దీని తర్వాత అసలు ఆ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది తెలుసా? ఒక రాజ్యంలో రాజు, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు గుర్రం మీద వెళ్తూ ఉంటే పక్కనే ఒక చాకలైన రోజు బట్టలు ఉతుకుతూ కనిపిస్తాడట. వాళ్ళ ఇంటి చాకలైనా కూడా ఆయన్ని అంట. ఆయన రోజు గుర్రం మీద వెళ్తూ ఆ చాకలైన గమనిస్తూ ఉంటాడట. ఆయన పిండే విధానము, ఆయన వెళుతున్నటువంటి ఆయన వృత్తిలో ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యము అది చూసి రాజుగారు చాకలి ఆయన చేసే పనిని మెచ్చి వెంట తీసుకొని వెళ్ళి గుర్రం మీద ఇంటికి తీసుకొని వెళ్ళి ఫ్రెష్గా ఆయన కొత్త బట్టలు వేసి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడట. కూర్చోబెట్టి ఈ రోజు మొత్తం నువ్వే రాజువి, నేను కూడా నీ బంటుని అని చేతులు కట్టుకొని మీరు రాజ్యాన్ని ఎట్లా చూడాలనుకున్నారు, మీ కోరికలు ఏంటో చెప్పండి అని చెప్తాడట. చెప్పిన వెంటనే కామన్గా ఆ ప్లేస్లో రెడ్లుంటే ఏం చేస్తారు? మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, నేనున్నాను అనుకోండి ఆ ప్లేస్లో, దర్జాగా కూర్చుంటా, నాకేం కావాలో ఆర్డర్ పాస్ చేస్తాను, కూర్చొని ఆర్డర్ పాస్ చేస్తాను. కానీ చాకలి ఏం చేస్తాడు? చేతులు కలుసుకొని అయ్యా బాంచన్ ఈ బట్టలన్నీ మంచిగా ఉన్నాయి అని చెప్పి, అయ్యా బాంచన్ ఈ బట్టలన్నీ మార్చిపోయినాయి అని చెప్పి ఈ చుట్టూ ఉన్న కర్టన్స్ అవన్నీ తీసుకొని మూట కట్టుకొని జబ్బకేసుకొని అలా నిల్చుంటాడు చేతులు కట్టుకొని. అంటే దీని అర్థం ఏంది? ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మీకు స్కూళ్ళలో చదువుకోవడానికి ఫ్రీ, ఉండడానికి హాస్టల్ ఫ్రీ, మీరు పోటీ పరీక్షలు రాయడానికి ఫీజు ఉండదు, ఫీజు ఫ్రీ. మాకేమో ఈ ఎగ్జామ్ రాయాలంటే ఇన్ని వేలు, ఆ ఎగ్జామ్ రాయాలంటే అన్ని వందలు అనుకుంటే ఫీజులు ఉంటాయి. మీకు కనీసం ఎగ్జామినేషన్ ఫ్రీ కూడా ఉండదు. మీరు చదువుకుంటామంటే స్టడీ సర్కిల్స్ ఉన్నాయి బోలెడు, మీకు బుక్స్ ఫ్రీ, మీరు ఉండడానికి హాస్టల్, చదువుకోవడానికి కాలేజీలు అన్నీ ఫ్రీ అయినప్పుడు, తినడానికి ఫుడ్ ఫ్రీ అయినప్పుడు మీరు ఎందుకు వాటిని యూటిలైజ్ చేసుకోవట్లేదు? రిజర్వేషన్లు అనగానే ఏం చేస్తారు? చాలాకైతే ఇస్త్రీపేట ఫ్రీ అంటారు, మంగళూరులకైతే మీకు మంగళి కలప ఫ్రీ, మీరు పెట్టుకోవడానికి టేల ఫ్రీ అంటారు, గౌడ్స్కి అయితే ఓ తాడి చెట్టు ఫ్రీ అంటారు. ఇలాంటి చిన్న చిన్న ఉచితాలు తీసుకొని మీరు అక్కడే ఆగిపోతున్నారు. మీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ మీరు ఇంకా పైకి ఎదగట్లేదు. కొంచెం ఆలోచించండి.
చిన్న చిన్న ఉచితాలు మానేసి సింహాసనంలో రాజు కూర్చోబెట్టిండు. ఆ ఒక్కో రోజైనా మీరు కాలు మీద కాలేసుకొని మీ పనితనం చూపిస్తే రేపు పొద్దున్న నుండి మీకు ఏమనిపిస్తుంది, అరే రోజు నేనే రాజు అయితే బాగుండు అన్న ఫీల్ వస్తుంది. ఆటోమేటిక్గా మీకు ఏమంటారు, ఆ ఆలోచన విధానం మారుతుంది. రేపటి నుండి గట్టిగా ట్రై చేస్తారు. బట్టలు వెంటనే మానేసి లీడర్ అవుడు ఎట్లా అని ఆలోచిస్తారు అన్నది నా కాన్సెప్ట్, నేను చెప్పిన కథ యొక్క ఉద్దేశం. మీరు సీఎం లైన్రు, మీరు పిఎం లైన్రు, రెడ్లు మంత్రులు లైన్రు, రెడ్లే ఇదైతుండ్రు, రెడ్లే అదైతుండ్రు అంటే రెడ్లే ఎందుకు లీడర్స్ అవుతున్నారు, మీరెందుకు అవ్వట్లేదు? అంటే మీరు చిన్న చిన్న వాటికి అక్కుతి పడుకుంటూ పెద్ద పెద్ద వదిలేస్తున్నారు సోదరులారా అన్నది నేను చెప్పినాను. అది పూర్తిగా వినలేదు, సగం విన్నారు. కథం వచ్చిండ్రు, పోలో అని వచ్చిండ్రు, బ్యాచ్ మొత్తం బయలుదేరిండ్రు. ఒకరొక వీడియో పెడితే దాన్ని మొత్తం ఇంత పెద్దగా తెలంగాణకు పెట్టిన దౌర్భాగ్యం సింగిరెడ్డి లతారెడ్డి. బీసీ వర్గాలపైన విషం జిమ్ముతున్న రెడ్డి జాగృతి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సింగిరెడ్డి లతారెడ్డి. ఎక్కడెక్కడైనా విషం జిమ్ముతున్నట్టుగా అనిపించిందా? నేను ఒకటేసారి మాట్లాడిన వీడియోలో మీరు దాన్ని 1000 సార్లు మళ్ళీ 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 స్క్రోల్ చేసుకుంటున్నారు. ఏమొస్తుంది మీకు ఇట్లా ప్రచారం చేసుకుంటే? వాడెవడో మన స్వార్థానికి చిన్న క్లిప్పింగ్ 20 నిమిషాల వీడియోలోంచి 27 సెకండ్లు తీసుకొచ్చి వదిలేసాడు. ఇటు ముందు కటింగ్ ఉంది, ఈ తర్వాత కటింగ్ ఉంది. మీరేం చేయాలా? ఇటేముంది ఇటేముంది వినాలి. విన్నాక నిజంగానే నేను కించపరిచినట్టు అనిపిస్తే రెడ్డమ్మ కించపరిచింది అనేసి రాయాలి, అవునా? కానీ మీరేం చేస్తున్నారు? వాడు చెంచాగాళ్ళకి ఇచ్చి పంపిస్తే దాన్ని పట్టుకొని మమ్మల్ని కించపరిచింది. నేను కాదు మిమ్మల్ని కించపరిచింది. రజక సోదరులారా, మిమ్మల్ని మీరే కించపరుచుకుంటున్నారు. పంపించినోడు ఎవడో వాడిని అడగండి, ఏమిరా బాబు దానిలో ఎక్కడ కించపరిచినట్టుంది, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని. ఒకవేళ నేను మాట్లాడింది జస్ట్ వాడు అన్న పదం 2 సార్లు వాడినట్టున్నాను. నేను వాడు అన్నదే తప్పైతే దీన్నేమంటారు? ఈయన వాళ్ళపైన ఒక 100 సార్లు 100 పోస్టులు పెట్టాడు, రెడ్డోడు, రెడ్డోళ్ళు, రెడ్డిగాడు, వాడు, వీడని. దీనేమనాలా? అంటే మీకే ఉంటుందా ఆత్మాభిమానం? రెడ్లకు ఉండదా? మాకుండదా ఆత్మాభిమానం? అయినప్పటికీ నా సోదరులు, రజక సోదరులు నిన్న ఫోన్ చేసి, అక్క మీరు ఒకసారి క్షమాపణ చెప్పాలి, మా వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఇమ్మీడియట్గా నేను జర్నీలో ఉన్నాను. అయినప్పటికీ వెంటనే ఆ ఫోన్ వచ్చినాక నెక్స్ట్ మినిట్ కార్ రోడ్డు పక్కన ఆపుకొని వెంటనే దండం పెట్టి క్షమాపణ చెప్తూ మళ్ళీ వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియో ఎంతసేపు? 2.5 minutes వీడియో రిలీజ్ చేశాను. మీరేం చేయాలా? 2.5 minutes నేనేం మాట్లాడినా అనేది వినాలి కదా. అది వదిలేసి దానిలో మళ్ళీ మీకేం కావాలా? దండం పెట్టాలి. రెడ్డమ్మ దండం పెట్టింది అంటే మీరు మొత్తం ఇక సక్సెస్ అయినట్టు, జీవితకాలం మీరు చేయాల్సిన పనులన్నీ చేసిండ్రు, మీరు జీవితంలో సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయి ఆ వీడియోని మళ్ళీ ఓన్లీ దండం పెడితే సరిపోయిందా, భయపడింది అని ఒకడు, ఓన్లీ దండం పెడితే సరిపోయిందా, కాళ్ళు మొక్కాలని ఒకడు, ఓన్లీ భయపడితే సరిపోయిందా, 4 గోడల మధ్యలో ఎత్తే సరిపోయిందా, పబ్లిక్ వచ్చి చెప్పాలి, మళ్ళీ వీడియో రిలీజ్ చేయాలని ఒకడు. ఏందయ్యా ఇది? నాకు అర్థం కాదు. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలా? నా తమ్ముళ్ళు అడిగినారు కాబట్టి చెప్పిన. నా తమ్ముళ్ళు ఏ హక్కుతో ఫోన్ చేసిండ్రు అంటే వాళ్ళకి నా నంబర్ ఎక్కడిది? నా వాళ్ళైతేనే కదా, నా తమ్ముళ్ళు కాబట్టే కదా మా అక్కతో మేము మాట్లాడతామని ఫోన్ చేసిండ్రు. నా తమ్ముళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి నేను క్షమాపణ చెప్పను అనలే. వాళ్ళు అడిగిన నెక్స్ట్ మినిట్ ఎందుకు చెప్పాలా అని కూడా నేను అనలే. వాళ్ళతో ఈ వాదన అంతా ఏది చేయలే. క్షమాపణ చెప్పాలని అన్న, రైట్ చెప్పేస్తానయ్యా అని చెప్పి వెంటనే క్షమాపణ చెప్పినా. నేను సెల్ఫీ వీడియో తీసుకొని మళ్ళీ తమ్ముళ్ళకి పంపించేశాను. అది నా సంస్కారం, అది మా అమ్మ నాన్న నాకు నేర్పించినటువంటి సంస్కారం. మీరేం చేస్తున్నారు? కాళ్ళు మొక్కాలా? ఎవడి కాళ్ళు మొక్కాలయ్యా? నేను ఎందుకు మొక్కాలా? నేను ఒక్కసారి అన్నందుకు మీరు 1000 సార్లు షేర్లు చేసుకున్నారు కదా, మీరు కూడా మొక్కాలి కదా. సరే అయిపోయింది, నేను ఒకటేసారి అన్నా. దీని మళ్ళీ పటేల్ ఎన్నిసార్లు అన్నాడు? రెడ్డోళ్ళు, రెడ్డి వాడు వీడని, బలుపు, మదము, పొగరు, ఫక్కరు, మక్కరు. ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలా? చెప్పాను. మరి ఆయన కూడా తీసుకొచ్చి అన్నానా? అనకుండా నేను క్షమాపణ చెప్పిన. అది నా సంస్కారం. క్షమాపణ, ఒక ఆడపిల్ల వెంటనే క్షమాపణ చెప్పినా కూడా కాళ్ళు మొక్కాలి, దండం పెట్టాలి అంటుంది చూసినా, అది మీ కుసంస్కారం. నాకు మా అమ్మా నాన్న నేర్పింది ఇది, మీకు మీ అమ్మా నాన్న నేర్పింది అది. సగం వీడియో వినాలా? మళ్ళీ నేను సారీ చెప్పింది కూడా సగం వీడియోని నేను క్లియర్గా క్లారిటీ ఇచ్చి చెప్తే అదంతా తీసేసి దండం పెట్టింది ఒకటి పెట్టేసి భయపడింది అట. భయపడను నేను ఎప్పుడు, అస్సలు భయపడను. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? నేను తప్పు చేస్తే నేను భయపడాలి. మీకు తప్పు అనిపించిందా? వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోండి, నేను సమాధానం చెప్తాను. ఆ తప్పు అనుకుంటే నేను అసలు మాట్లాడేదాన్ని కాదు. జస్ట్ మనకు ఒకటి లైవ్లో ఏంది ఒక ఎగ్జాంపుల్ చెప్తే తప్ప మనకి క్లియర్గా అర్థం కాదు అనేసి చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన. దానిలో అక్క వాడు అనే పదం వాడినారు, ఆ తప్పు అన్నారు. ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పిన. ఆ వీడియో సగం తీసుకొచ్చి పెట్టిండు. నేను మాట్లాడిన వీడియో క్షమాపణ చెప్పింది మళ్ళీ సగం పెట్టిండు. మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ అదే పని. ఏ వీడియో అయినా పూర్తిగా వినండి, కొంచెం విని ఇక్కడికి వచ్చి మళ్ళీ అదన్నది ఇదన్నది అని అడ్డమైన దిక్కుమాలిన కామెంట్లు పెట్టకండి దయచేసి. చదివి నేనటువంటి చిరాకు వస్తుంది. ఆడపిల్లలం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాము, మా మీద బురద చల్లి అనవసరంగా తమ్ముళ్ళు అని పిలుస్తున్నాం కదా.
అక్క అక్క అనుకుంటూనే గొయ్యి అవి ఆ గొయ్యిలో పాతి పెట్టకండి. ఈ మాత్రం ముందుకు వచ్చిన అలాంటి వాళ్ళని మొత్తం ఇక్కడే తొక్కి పెట్టకండి. అర్థమయ్యింది అనుకుంటా. నాకు తెలిసింది కూడా ఈ తమ్ముడికైతే వేరే పని ఏం లేదు, కేవలం రెడ్ల మీద విషయం చెప్పడం ఒకటే పని. ఆయన వాళ్ళపైన చూస్తే మొత్తం రెడ్ల మీద విషయం నమ్ముతున్న వీడియోలు, విషయం నిమ్ముతున్న పోస్టులే. బతుకు తెరువు పని చేసుకోవాలా, మిమ్మల్ని ఎవడని అన్నాడా? వాడి మెడలోంచి వాడికంటే పై స్థాయికి వెళ్ళి చూపించాలి. అది మానేసి మమ్మల్ని ఇదన్నారు మమ్మల్ని అదన్నారు. రెడ్లు సీఎంలు అవుతుండ్రు, రెడ్లు మినిస్టర్లు అవుతుండ్రు, రెడ్లకు మంచి మంచి హోదాలు ఉన్నాయి, రెడ్లకి భూములు ఉన్నాయి, రెడ్లకి జాగాలు ఉన్నాయి. గమనించిందా? రెడ్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రెడ్డి లాంటి చిల్లర చిల్లర ముచ్చట్లు ఏమి పట్టించుకోరు. చిన్నగా ఈ పదం అనింది, రజకులను అనింది అనగానే మొత్తం బీసీ సంఘాలు బీసీలు బయలుదేరినారు కదా. అట్లనే నిన్నటి నుండి నా తప్పు లేకపోయినా కూడా సోషల్ మీడియాలో మొత్తం ఆట ఆడుకుంటున్నారు. అయినా కూడా ఒక రెడ్డన్న బయటకు వచ్చిండా? ఎందుకు రాలా? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అన్న నమ్మకం నా అన్నదమ్ములకి. అర్థమైందా? అడిగారు ఫోన్ చేసి, నీకేమన్నా హెల్ప్ కావాలా అని. అంతవరకే. బట్టలు చింపుకోరు. వాడు ఎవడో 5ో 10ో ఇస్తే వాడు ఇచ్చే చిల్లరకు కక్కుర్తి పడి మీరు మళ్ళీ 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 వాటి షేర్లు చేస్తున్నారు. కానీ వీళ్ళకి అవసరం లేదే. మాకు ఆ ఉచితాలు వద్దే, ఫ్రీగా వచ్చేది మాకొద్దు, మా పనులు మేము చేసుకుంటాం. నేను 10,000 ఇస్తే తమ్మి నా పోస్ట్ పెట్టమంటే కూడా ఎవరు పెట్టరు. ఆయనకైనానే లీడర్, నాకు నేనే లీడర్ అనుకుంటాడు. పక్కలో లీడర్లు కావాలి అని ఎప్పుడు అనుకోరు. ఇది రెడ్ల నైజం. అది మీకెందుకు లేదు? మళ్ళీ చెప్తున్నా, నేను మాట్లాడిన దానిలో ఎలాంటి తప్పు లేదు. కావాలంటే ఒకసారి ఫుల్ వీడియో చూడండి. నా ఫేస్బుక్లో ఇంతకుముందు పోస్ట్లో లింక్ పెట్టినాను. ఇక్కడ పెడితే మరీ ఇంత ఎంత అవుతుంది. ఆల్రెడీ నేను ఇంత చెప్పాలనుకుంటే అది ఇంత పెద్దగా అయిపోతుంది. అందుకే ఎవరో వేసే చిల్లర కక్కుతిపడి షేర్లు చేయకుండా అసలు ఈ విషయంలో ఈ వీడియోలో మ్యాటర్ ఉందా, వీళ్ళు నిజంగానే తిట్టినారా, అది రజకులే కానివ్వండి, గౌడ్ సాబ్సే కానివ్వండి, ఏమంటారు మా మున్నూరు కప్పు బిడ్డలే కానివ్వండి, రెడ్లే కానివ్వండి, ఎదుటోడు ఒక వీడియో పంపించింది షేర్ చేయండి అంటే నిజంగానే దీనిలో తప్పు ఉందా? ఈ వీడియో ఇంతే ఎందుకు మాట్లాడినారు? ఇది మీరు ఎక్కడి నుండి తీసుకున్నారు? ఫేస్బుక్లోంచి తీసుకున్నారా, యూట్యూబ్లోంచి తీసుకున్నారా, ట్విట్టర్లోంచి తీసుకున్నారా? దీని ఫుల్ వీడియో ఏది, గింతే పోస్ట్ చేసినా, ఏ రోజు పోస్ట్ చేసినారు ఒకసారి చూసుకొని ఫుల్ వీడియో ఎక్కడుంది అని చూసి నిజంగా దానిలో తప్పు ఉంటే విన్న తర్వాత చూసిన తర్వాత మీరు పోస్ట్ చేయండి, షేర్ చేయండి, క్షమాపణ చెప్పమంటే చెప్తారు. కానీ ఏంటి నాకు అర్థం కాదు. మీరు టైంపాస్ కోసం ఆడుకుంటున్నారా జీవితాలతో? మారండి, ఇప్పటికైనా మారండి. ఎదుటోళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా వినండి. సగం సగం చూసి సగం సగం తెలుసుకొని ఎదుటోళ్ళు చెప్పే సగం సగం విని, నాకు తెలిసి మీరు చదువులు కూడా గిట్లే చదువుకుంటారు. సగం సగం చదువుతారు, అక్కడ మీకు సగం సగం అర్థమవుతుంది, పరీక్ష సగం సగం రాస్తారు, మార్కులు కూడా సగం సగమే వస్తాయి. అందుకని రిజర్వేషన్లు కావాలి. కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకు చదవరు? వీళ్ళకున్నట్టు మీకు బ్రెయిన్స్ లేవా? రెడ్లకున్నట్టు మీకు బ్రెయిన్స్ లేవా? ఉచితాలు 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 ఉచితాలు. వీడియోలో కూడా అదే చెప్పిన, మీరు ఎంతసేపు ఉచితాలు ఉచితాలు అనుకుంటూ మీకున్న టాలెంట్ని దొక్కి పెట్టుకుంటున్నారు అని. అది ఎవరికొద్దు. మళ్ళీ ఇక్కడ నేను టాలెంట్ తొక్కుతున్నారు, మీరు టాలెంట్ని దొక్కుకుంటున్నారు, మీకు టాలెంట్ ఉంది అన్నది అర్థం కాదు మీకు. కానీ అక్కడన ఉచితాలు అంటుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ వాటి మీద ఉంది కదా. ఒక మాట మాట్లాడే ముందు, ఒకసారి ఒక ఆడపిల్ల గురించి మీ వాళ్ళపైన పోస్ట్ చేసే ముందు అక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకోండి. సగం సగం తెలుసుకోవడానికి రిజర్వేషన్ కాదు. ఈరోజు మీకు డబ్బులు ఇచ్చినోడు, 5ో 10ో ఇచ్చి పోస్ట్ చేయించినోడు, 5ో 10ో ఇచ్చి షేర్ చేయించినోడు రేపొద్దున మీకు ఏమైనా కష్టం వస్తే చదువుకుంటాడు అనుకుంటున్నారా? ఈ చిల్లర ముచ్చట్లతో మీ భవిష్యత్తు ఖరాబ్ అయితే ఆయన వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నారా? ఎవరి కోసమో పని చేయకండి, మీకోసం మీరు పని చేయండి. మళ్ళీ చెప్తున్నాను రజక సోదరులారా, మిమ్మల్ని ఉద్దేశించి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. ఆ వీడియోలో క్లియర్గా నేను చెప్పింది మీకున్నటువంటి రిజర్వేషన్స్ని యూటిలైజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. మీ ఉచితాలను మీరు యూజ్ చేసుకోండి. పనికి వచ్చేలాగా బాగుపడేలాగా వాడుకోండి. ఎంతసేపు కాన్సన్ట్రేషన్ ఆ చిన్న చిన్న వాటిపైన పెట్టకండి. కొడితే సీట్నే కొట్టాలా, పైకి ఎదగాల? ఊరికే చిన్న చిన్నవి పట్టుకొని ఎన్ని రోజులు పాకులాడతారు? గట్టిగా ట్రై చేయండి అనేసి మాత్రమే నేను స్టోరీ చెప్పినాను. అర్థమయ్యిందనుకుంటా. థ్యాంక్ యూ.